Hi dear students, how are you? I am fine. I am your English teacher Hadar Mastan. గత క్లాస్లో మనం ఇంగ్లీష్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఏ సెక్షన్కి ఎన్ని మార్కులు ఇస్తారు, ఒక్కొక్క సెక్షన్లో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ క్లాస్లో సెక్షన్ ఏలో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలనే విషయాన్ని మీకు చెప్తాను. మీరందరూ బాగున్నారుగా, హుషారుగా ఉన్నారు కదా? సరే, సెక్షన్ ఏ గత క్లాసులో చెప్పినట్టుగా 30 మార్కులకు ఉంటుంది. ఇందులో 3 పారాగ్రాఫ్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. మనకి టెక్స్ట్ బుక్లో రీడింగ్ ఏ ఉంది, రీడింగ్ బి, రీడింగ్ సి ఉంది. వీటికి సంబంధించి రీడింగ్ ఏ నుండి 10 మార్క్స్కి ఒక ప్యాసేజీ, ఇక రీడింగ్ బిలో పోయం సెక్షన్ నుంచి మనకు మొత్తం 3 పోయంలు ఉన్నాయి. వాటి నుంచి ఒక ప్రశ్న మనకు వస్తుంది. అదేవిధంగా రీడింగ్ బిలోనే ప్రోజ్ సెక్షన్ నుంచి మరొక రీడింగ్ వస్తుంది. మరి ఈ 3 కూడా ప్యాసేజీలకు సంబంధించి ఈజీగా మనం మార్కులు పొందడానికి అవకాశం ఉన్నటువంటి సెక్షన్ ఇది. మరి మొదటి రీడింగ్ ఏ నుంచి ఎలాంటి పారాగ్రాఫ్ వస్తుంది, దానికి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. రెడీగా ఉన్నారా మరి మీరు? చాలా ఈజీ ప్రశ్న, 10 మార్క్స్ మీ జోబులో ఉండే విధంగా నేను చేస్తాను. మీరు అది జోబులో వేసుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, రైట్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, సెక్షన్ ఏకి సంబంధించి డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ప్యాసేజ్ చూడండి. సెక్షన్ ఏకి సంబంధించి ఒక ప్యాసేజీ ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ ప్యాసేజ్ మన టెక్స్ట్ బుక్లో రీడింగ్ ఏ నుంచి తీసుకోబడింది. ఇందులో మనకు మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతారు. 2 మార్క్స్ చొప్పున 5 2 జార్ 10 మార్క్స్ ఉంటాయి దీనికి. మరి మనం ఈ పారాగ్రాఫ్ను 1కి 2 సార్లు చదవాలి. చదువుతూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వెంటనే ప్రశ్నలకు సమాధానం రాసేయాలి. ఎక్కువ సమయం తీసుకోకుండా దీన్ని అర్థం చేసుకుంటూ ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ను ఒకసారి చదువుదాం. ఎలా చూడండి. హౌఎవర్ ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో. ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్, జస్ట్ ఎ ట్రంక్. Ours is a hilly terrain without any motorable roads, and there is no certainty that we are ever going to have any roads. In any case, while coming home, we do not carry bedding. Besides, I had come home this time round for a special purpose, to get married. My parents had arranged my marriage according to the customs of our tribal society. Time flew, and 5 months into my marriage, I realized it. Initially, I thought of extending my leave, even taking unpaid leave. But after some dilly-dallying, I finally decided against it, because marriage had increased my responsibilities and I had got into debt. ఈ ప్యాసేజ్ చదువుతూనే అర్థం చేసుకోవాలి. మరి సహజంగా మన తెలుగు మీడియం స్టూడెంట్స్ కొద్దిగా అర్థం కావడం కొద్దిగా కష్టం కాబట్టి వాక్యం చదువుతూ తెలుగులో అర్థం చేసుకుంటూ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీడియం స్టూడెంట్స్కి పారాగ్రాఫ్ అర్థం కావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందువల్ల నేను లైన్ బై లైన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించండి. తెలుగులో అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయడం అత్యంత సులభంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. హౌఎవర్ ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో. చిట్ట చివరికి నేను వెళ్ళడానికి సిద్ధమైపోయాను. ఐ డిడ్ నాట్
హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్, జస్ట్ ఎ ట్రంక్. నేను తీసుకొని వెళ్ళాల్సిన వస్తువులు ఏమీ లేవు, లగేజ్ ఎక్కువగా లేదు, ఒక ట్రంక్ బాక్స్ మాత్రమే. అవర్స్ ఈజ్ ఏ హిల్లీ టెర్రైన్ విదౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్ అండ్ దేర్ ఈజ్ నో సర్టనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. మాది కొండ ప్రాంతం కాబట్టి వెహికల్స్ వచ్చేటటువంటి రోడ్స్ ఏమీ లేవు. భవిష్యత్తులో కూడా వాహనాలు తిరిగే విధంగా రోడ్లు వేస్తారనే ఆశ కూడా మాకు లేదు. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్. ఇంటికి వచ్చేటప్పుడు నేనేమి బెడ్డింగ్ ఏం తెచ్చుకోలేదు. బిసైడ్స్ ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్ టు గెట్ మ్యారీడ్. ఈసారి నేను ప్రత్యేకమైనటువంటి సందర్భంగా ఇంటికి రావడం జరిగింది. అదేంటంటే నా పెళ్ళి. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. మా గిరిజన సంప్రదాయాల ప్రకారం మా పెళ్ళి నిశ్చయమైంది, జరిగింది. టైం ఫ్లూ, కాలం గడిచిపోయింది. అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్ ఐ రియలైజ్డ్ ఇట్. 5 నెలల కాలము అత్యంత సులభంగా గడిచిపోయింది. ఇనిషియలీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్. ప్రాథమికంగా నా సెలవును నేను పొడిగిద్దామని అనుకున్నాను. ఈవెన్ టేకింగ్ అన్పెయిడ్ లీవ్, సెలవు ఇవ్వకపోతే జీత నష్ట సెలవు మీద అయినా కానీ సెలవు పెడదామనుకున్నాను. బట్ ఆఫ్టర్ సమ్ డెలీయింగ్, కొన్ని తర్జనభర్జనల తర్వాత ఐ ఫైనల్లీ డిసైడెడ్ అగైన్స్ట్ ఇట్ బికాజ్ మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ గాట్ ఇన్ టు డెట్. పెళ్ళి వల్ల నా బాధ్యతలు పెరిగిపోయాయి, అంతేకాదు నేను రుణగ్రస్తుడు కూడా అయ్యాను. కాబట్టి నేను నా ఉద్యోగ విధులకు వెళ్ళడానికి తప్పలేదు అని ఇక్కడ ఈ ప్యాసేజ్ మనకి తెలియజేస్తుంది. ప్యాసేజ్ అర్థం చేసుకుంటే సమాధానాలు చాలా సులభంగా వస్తాయనే విషయం మనకి తెలిసింది. ఇప్పుడు చూద్దాం, చూడండి ఎలా ఉందో ప్రశ్న. మొదటి ప్రశ్న, హూ ఈజ్ ఐ ఇన్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్లో ఐ ఎవరు? మరి ఎవరో తెలుసు కదా మీకు. మీ అందరికీ కూడా ఆ పాఠాన్ని కనుక అయినట్టయితే దోర్జీ అని మీకు తెలుసు. ఒకవేళ మీకు పేరు గుర్తు రాలేదనుకోండి, యాషీ దోర్జీ అనేటటువంటి పేరు గుర్తు రాకపోయినట్టయితే ప్రమాదం ఏమీ లేదు. మీరు ఆన్సర్ ద స్పీకర్ అని రాయండి. చాలా ఈజీగా మనకి 2 marks మన జోబులో పడిపోతాయి. ద స్పీకర్. హూ ఈజ్ ఐ ఇన్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్లో ఐ నేను అని చెప్పాడు. నేను పల్లెటూరుకి వచ్చాను, మా ఇంటికి వచ్చాను, పెళ్లి చేసుకున్నాను నేను అని చెప్పి ఎవరు? ఈ పాఠాన్ని రచించినటువంటి రచయిత. కాబట్టి ద రైటర్ అని రాసినా కానీ తప్పులేదు. యాషీ దోర్జీ అతను రైటర్ కాబట్టి అది రాసినా తప్పులేదు. ద స్పీకర్ అని రాసినా కానీ తప్పులేదు. ఏది రాసినప్పటికీ మీకు ఇక్కడ 2 marks అని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, రెండో ప్రశ్నకు వెళ్దాం. వై డిడ్ హీ స్ట్రగుల్ టు టేక్ డెసిషన్ టు గో? వై డిడ్ హీ స్ట్రగుల్ టు టేక్ డెసిషన్ టు గో? ఈ గ్రామం నుంచి తిరిగి ఉద్యోగానికి వెళ్ళాలని ఆయన అనుకున్నాడు కదా, మరి ఎందుకు అంత అతను కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, స్ట్రగుల్ పడ్డాడు, నిర్ణయం తీసుకోవడానికి స్ట్రగుల్ పడ్డాడు? ఇక్కడే ఉండాలా, సెలవు పెట్టాలా, లేకుంటే జీత నష్టం మీదైనా కానీ సెలవు పెడదామా అనుకున్నాడు. చివరికి తన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని అనిపించి తను ఉద్యోగ విధులకు వెళ్ళాడు. సరే, అది వేరే విషయం. ఎందుకు ఆ స్ట్రగుల్ పడ్డాడు చెప్పగలరా ఎవరైనా? మీరు ఆన్సర్ చెప్పండి చూద్దాం. బికాజ్ హీ వాజ్ న్యూలీ మ్యారీడ్. అక్కడ విచిత్రమైన విషయం ఏమీ లేదు. అతను కొత్తగా పెళ్ళైన వాడు కాబట్టి భార్యను వదిలి వెళ్ళడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ మాట తర్వాత ప్యాసేజీలో ఉంది. మనకి ఈ ప్యాసేజీలో ఆన్సర్ కనపడకపోయినప్పటికీ కూడా మనం ఆ ప్యాసేజీని, ఆ పాఠాన్ని మొత్తం చదివితే ఆ తర్వాత ఎందుకు అతను కొద్దిగా స్ట్రగుల్ పడ్డాడు,
కొత్తగా పెళ్ళైనటువంటి భార్యని వదిలి వెళ్ళడానికి అతనికి మనస్కరించలేదు. అందుకని అతను వెళ్ళడానికి కొద్దిగా సంకోచించాడు. కానీ తన బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, అప్పుల పాలయ్యాడు కాబట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ ముక్కను మనం ఆ తర్వాత భాగంలో ఉన్నటువంటి అసలు కారణాన్ని మనం ఇక్కడ ఆన్సర్ రూపంలో రాయాలి. బికాస్ చూడండి, బికాస్ he was newly married. Because he was newly married. ఎందుకంటే అతను కొత్తగా పెళ్ళి, అంతకంటే మనం ఇంకా ఏమి వివరిస్తాము. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలామంది వేరే వేరే ఆన్సర్ చెప్తారు, కానీ మనకి ప్యాసేజ్లో ఉన్నటువంటి ఆన్సర్ కరెక్ట్గా ఇదే. గుర్తుంచుకోండి మై డియర్ స్టూడెంట్స్. మరి ఈ విధంగా సులభంగా మనం ఆన్సర్ చేసినట్లయితే చూడండి, ఇంత చిన్న పదానికి 2 మార్క్స్ వచ్చినాయి, ఇంత చిన్న ఫ్రేజ్కి 2 మార్క్స్ వచ్చినాయి. ఈ విధంగా మనం సులభంగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫస్ట్ లెసన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ప్యాసేజ్లో WH క్వశ్చన్స్ 2 ఉంటాయి, 2 2 4 అని చెప్పాను. ఆ తర్వాత 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 2 6 ఉంటాయి, 6 4 10 ఉంటాయి. ఆ 3 మళ్ళీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడవ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని చూద్దాం. ఇప్పుడు చూడండి, హిజ్ మ్యారేజ్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ హిజ్ మ్యారేజ్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ హిజ్ అతను పెళ్ళి అయినందువల్ల అతని యొక్క డాష్ పెరిగాయి. ఏం పెరిగాయి? ప్రశ్నలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇంకా 1 ఏ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు పెరిగాయి, బి శాలరీ జీతం పెరిగింది, సి డిజిగ్నేషన్ హోదా అతని బాధ్యతలు పెరిగాయా, జీతం పెరిగిందా, హోదా పెరిగిందా? ఈ పారాగ్రాఫ్లోనే ఉంది చూడండి ఇక్కడ. But after some dilly-dallying, I finally decided against it because marriage had increased my responsibilities. మనం కొద్దిగా జాగ్రత్తగా గనక చదివినట్లయితే పారాగ్రాఫ్లోనే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. ఇది చూడండి, ఈ ప్రశ్నకు డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ ఉంది. మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి ఆన్సర్ ఏ. మీరు మై రెస్పాన్సిబిలిటీస్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ అని మాత్రం రాస్తే అది సరైన సమాధానం అవుతుంది, మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మై రెస్పాన్సిబిలిటీ ఉందని అది రాయడమో, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ అని ఉన్నది అని ఇక్కడ రాయడం అనేది చేయకూడదు. మనకి ఛాయిస్ ఏనా, బీనా, సీనా అని అడిగాడు కాబట్టి మన ఏ, బి, సి అని మాత్రం రాయాలి. ఇంకా చాలామంది పిల్లలకి క్యాపిటల్ ఏ రాయాలా, స్మాల్ ఏ రాయాలా అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నదే రాసేసేయండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి అక్కడ క్యాపిటలే రాయండి. ఒకవేళ మీరు పొరపాటున స్మాల్ లెటర్ రాస్తారు, నో ప్రాబ్లం. స్మాల్ లెటర్ అయినా కానీ అది ఏనే కదా, కాబట్టి దానికి మీకు మార్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని గురించి కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఓకే, చూడండి, 4వ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. హీ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. ఈసారి అతను ఇంటికి ఒక ప్రత్యేక పని మీద వచ్చాడు. ఈ రైటర్, ఈ స్పీకర్ ఏం పని మీద వచ్చాడు మీ అందరూ తెలుసు కదా, ఈజీగా చెప్పేస్తారు. టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్, ఇల్లు కట్టడానికి వచ్చాడు. టు గెట్ మ్యారీడ్, పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. టు టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడు. మరి మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఆన్సర్, టు గెట్ మ్యారీడ్. ఇందులోనే మనకు ఉంది, అతను ఒక స్పెషల్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాడు అని ఉంది ఆన్సర్. కాబట్టి ఇది టు గెట్ మ్యారీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం బి అనే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. చూడండి, ఆఫ్టర్ సమ్ డెల్లింగ్ ఐ ఫైనల్లీ డిసైడెడ్. ఆఫ్టర్ సమ్ dilly-dallying I finally decided. What does dilly-dallying mean? dilly-dallying అంటే అర్థం ఏమిటి? ఇది ఈ ప్రశ్నకు మనం సమాధానం రాయాలి. చూడండి, మీరు తేలిగ్గా ఆన్సర్ రాసేస్తారు. ఏ, టేకింగ్ ఏ లాంగ్ టైమ్ టు మేక్ ఏ డెసిషన్. నిర్ణయం తీసుకోవడానికి కొద్దిగా ఎక్కువ సమయం తీసుకోవడం.
టేకింగ్ ఏ షార్ట్ టైమ్ టు మేక్ ఏ డెసిషన్, తక్కువ సమయంలోనే నిర్ణయం తీసుకోవడం. సి, టేకింగ్ అన్పెయిడ్ లీవ్, జీత నష్టం మీద సెలవు తీసుకోవడం. మీ ఆన్సర్ మీరు చెప్పేసి ఉంటారు నాకు తెలుసు. ఫస్ట్ది ఏ, టేకింగ్ ఏ లాంగ్ టైమ్ టు మేక్ ఏ డెసిషన్. ఇందులోనే ఉంది మనకి. అతడు కొద్దిగా తర్జన భర్జన పడ్డాడు. సెలవు పెడదామా, జీతం నష్టం మీద సెలవు పెడదామా, డ్యూటీకి వెళ్దామా అని బాగా ఆలోచించాడు. అయితే తన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం చేత, పెళ్ళైనందువల్ల అప్పుల్లో ఉండడం చేత ఇక ఉద్యోగానికి పోవడమే మంచిది అని నిర్ణయం తీసుకున్నాడు. అంటే నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచన చేశాడు, చాలా టైం తీసుకున్నాడు. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టేకింగ్ ఏ లాంగ్ టైమ్ టు మేక్ ఏ డెసిషన్. డల్లింగ్ అంటే ఇది అర్థం. సో వీ మస్ట్ రైట్ ఏ, ఇది ఆన్సర్. ఈ విధంగా చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మనం 5 ప్రశ్నలకు సమాధానం రాసాము. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 5 2 10 మార్కులు అత్యంత సులభంగా మీరు పొందారు. కాబట్టి దేని గురించి భయపడాల్సిన పని లేదు. అన్ని సమాధానాలు కూడా ప్యాసేజ్లోనే ఉంటాయి. ఏదైనా ఒకటి అర కొద్దిగా ఆ పాఠానికి సంబంధించి ఉన్నట్టయితే కొద్దిగా గుర్తు తెచ్చుకొని సమాధానం రాస్తే ఈ ప్యాసేజ్లకు ఫుల్ మార్క్స్ పడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మొదటి ప్యాసేజీ, 10 మార్కులకు సంబంధించిన ప్యాసేజీ. తర్వాత లెసన్స్లో మనం పోయానికి సంబంధించినటువంటి ఆ ప్యాసేజీని మనం చూద్దాం. మరి ఒక్కసారి టెక్స్ట్ బుక్లో ఉన్నవి కానీ, మీ దగ్గర మెటీరియల్లో ఉన్నవి కానీ రకరకాలైనటువంటి ప్యాసేజ్లను చదువుకోండి, ఆన్సర్ చేయండి. దానికి ఆల్రెడీ కీ ఉంటుంది. కీ చూసుకొని చెక్ చేసుకొని మీ మెదడులో వాటిని అన్నిటిని కూడా నిక్షిప్తం చేసుకొని పరీక్షకు సిద్ధం కాండి. ఇప్పుడు మనం సెక్షన్ ఏలో 2వ క్వశ్చన్కి వెళ్దాం. 2వ క్వశ్చన్లో ప్రోజ్ నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, 6 మార్కులకు ఆ ప్యాసేజ్ ఉంటుంది. అంటే 3 ప్రశ్నలు ఇస్తారు, 3 2 6 మార్కులు ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 3 పోయంలలో ఏదో ఒక పోయం వస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది, మీకు తెలుసు. చిన్న చిన్న పోయంలు చాలా అర్థవంతమైనవి కాబట్టి మీరు సులభంగా గుర్తుపెట్టుకునేవి. చాలా ఈజీగా 6 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక చిన్న పోయం ఉంది, చూద్దాం ఆ పోయం. వన్స్ అపాన్ ఎ టైమ్ సన్ దే యూజ్డ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్. Once upon a time, son, they used to laugh with their hearts and laugh with their eyes. But now they only laugh with their teeth while their eyes block cold eyes. Search behind my shadows. ఇంకొకసారి పద్యాన్ని నేను చదివి వినిపిస్తాను, చూద్దాం. తర్వాత మీకు తెలుగు అర్థం కూడా చెప్తే ఇక ఆ ప్రశ్నలకు సమాధానాలు అత్యంత సులువుగా రాసేస్తారు. అది కూడా చూద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ సన్, కుమారా, ఒకానొకప్పుడు ఒక తండ్రి తన కుమారుడికి చెప్తున్నాడు, ఈ ప్రపంచం ఏ విధంగా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని తన కొడుకు జ్ఞానబోధ చేస్తూ ఈ చిన్న పద్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ సన్ దే యూజ్ టు లావ్ విత్ హార్ట్స్. కుమారా, గతంలో హృదయపూర్వకంగా నవ్వేవాళ్ళు. ఎప్పుడు ఎవరు నవ్వినా కానీ హృదయపూర్వకంగా నవ్వేవాళ్ళు. అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్, కళ్ళతో నవ్వేవాళ్ళు. మీ అందరికీ తెలుసు కళ్ళు అబద్ధాలు ఆడవనే విషయం. మన మాటలు పొగుడుతూ ఉన్నట్టున్నా కానీ మన కళ్ళు, మన నొసలు కూడా వెక్కిరిస్తూ ఉన్నట్టు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన కళ్ళతో నవ్వుతారు. కళ్ళతో నవ్వడం అనేది హృదయపూర్వకంగా నవ్వడం అనే దాంతో సమానమని ఇక్కడ తండ్రి తన బిడ్డకు చెప్తూ ఉన్నాడు. బట్ నౌ, అయితే మరి ఇటీవల కాలంలో, ఇప్పుడున్నటువంటి కాలంలో ఏం జరుగుతుంది అంటే, బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్. పళ్ళతో నవ్వుతున్నారు. అంటే ముఖప్రీతి కోసం, ఎదుటి వాళ్ళని తాత్కాలికంగా మెప్పించడం కోసం దొంగ నవ్వులు నవ్వుతున్నారు అనే విషయాన్ని పిల్లవాడికి తండ్రి చెప్తూ ఉన్నాడు. వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. ఐస్ అంటే ఘనీభవించినటువంటి మంచు అనే విషయం మీకు తెలుసు. మరి
కళ్ళు మంచులాగా ఘనీభవించినాయి. అంటే ఏంటి? ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? నిస్తేజంగా ఉన్నాయి. ఆ కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి అంటే ఏంటి? ఎలాంటి అభిప్రాయాలను మనకవి తెలియజేయటం లేదు అని ఇక్కడ తండ్రి తన బిడ్డకు చెప్తూ ఉన్నాడు. వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ సెర్చ్ బిహైండ్ మై షాడోస్. సెర్చ్ బిహైండ్ మై షాడోస్. నాలో ఉన్నటువంటి లోటుపాట్లను అదే పనిగా కనిపెట్టడం కోసం వాళ్ళ కళ్ళు ప్రయత్నిస్తున్నాయే తప్ప హృదయపూర్వకమైనటువంటి నవ్వు లేదు. కళ్ళతో హృదయపూర్వకంగా నవ్వడం లేదు. అంతా నటన చేస్తున్నారు ఈ ప్రజలు అనే విషయం తండ్రి తన అనుభవం ద్వారా నేర్చుకున్నటువంటి విషయాన్ని తన బిడ్డకు తెలియజేస్తున్నాడు. చాలా మంచి పద్యం కదా ఇది. మరి ఈ పద్యంలో మరి మీరు రాయవలసి ఉన్నటువంటి ప్రశ్న ఏంటో చూద్దాం. ఇంతటి మంచి పద్యం నుంచి కొన్ని ప్రశ్నలు మనకి ఇచ్చారు. అవి మీరు సులభంగా రాస్తారని నేను అనుకుంటున్నాను. మొదటి ప్రశ్న చూద్దాం. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 3 రోజులు 6 మార్కులకు ఉన్నాయి. చూద్దాం ఇలాగా. ఇన్ దీస్ లైన్స్ ద పోయట్ ఈజ్ టాకింగ్ అబౌట్. ఇన్ దీస్ లైన్స్ ద పోయట్ ఈజ్ టాకింగ్ అబౌట్. ఈ వాక్యాలలో ఈ కవి ఏమని చెప్తూ ఉన్నాడు? మీరు వెంటనే ఆన్సర్ పట్టేస్తారు. చూడండి. ఏ ద ఆనెస్ట్ అండ్ ఇన్నోసెంట్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల యొక్క నిజాయితీ అమాయకత్వపు ప్రపంచం గురించి చెప్తున్నాడు. రెండోది బి ద ఇన్సిన్సియర్ వరల్డ్ ఆఫ్ అడల్ట్స్. యవనస్తుల యొక్క నిజాయితీ లేని ప్రపంచం గురించి చెప్తున్నాడు. 3 సి ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ద ప్రజెంట్. గతంలో ఉన్నటువంటి వ్యవహారము ఇప్పుడున్నటువంటి వ్యవహారానికి ఉన్నటువంటి తేడాను కవి చెప్తున్నాడు. మరి ఆన్సర్ చెప్పండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గత కాలంలో మనుషులు ఏ విధంగా ఉన్నారు, ప్రస్తుత కాలంలో ఏ విధంగా ఉన్నారు అనే విషయాలు ఇక్కడ కవి చెప్తున్నాడు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే. తర్వాత 7వ ప్రశ్న. ద ఎక్స్ప్రెషన్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ మీన్స్. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్. ఘనీభవించినటువంటి కళ్ళు, నిస్తేజమైనటువంటి కళ్ళు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ను కూడా పలికించలేనటువంటి కళ్ళు. మరి ఆన్సర్ మీకు ఆల్రెడీ నా మాటల ద్వారా మీకు తెలిసే ఉంటుంది. చూడండి. ఏ డెడ్ మ్యాన్స్ ఐ. చనిపోయిన వాడి యొక్క కళ్ళు. బి ఎక్స్ప్రెషన్లెస్ ఐస్. భావాలను పలికించలేనటువంటి కళ్ళు. సి ద ఐస్ ఆర్ వెట్ విత్ టీయర్స్. ద ఐస్ ఆర్ వెట్ విత్ టీయర్స్. కన్నీళ్లతో తడిచినటువంటి కళ్ళు. ఏది కరెక్ట్ ఆన్సర్? మీకు ఇందాకనే నేను చెప్పినట్లుగా ఎక్స్ప్రెషన్లెస్ ఐస్. ఎలాంటి భావాలను పలికించలేనటువంటి కళ్ళతో మరి మన వాళ్ళు ఉన్నారు అనేది చెప్తున్నాడు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ బి అవుతుంది. చూసారా ఎంత సింపుల్గా మనం మార్కులు సంపాదిస్తున్నాము. ఈ ఆఖరి ప్రశ్న 8వ ప్రశ్నను చూద్దాం. దిస్ స్టాంజా ఈజ్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్. ఈ పద్యము ఎవరి మధ్య గల సంభాషణ? ఎవరి మధ్య గల సంభాషణ? ఏ ఫాదర్ అండ్ హిస్ సన్. వెంటనే మీరు ఆన్సర్ పెట్టేస్తారు. ఇది సరే. మనం ఎప్పుడూ కూడా తొందరపడకుండా ఇచ్చినటువంటి ఆప్షన్స్ 3 చదివి తర్వాత మరొకసారి ఆలోచించి ఫైనల్గా మనం ఆన్సర్ రాయాలి. కాబట్టి తొందరపడి ఆన్సర్ రాసేసి తర్వాత దిద్దేసి మళ్ళీ ఇంకొక ఆన్సర్ రాయడం అనేది చేయకూడదు. 3 ఛాయిస్లు చదవాలి. మనకు తెలిసినా కానీ ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఆన్సర్ తెలిసిపోయింది అని తొందరపడకూడదు. 3 చదవండి, తర్వాత ఆన్సర్ చేయండి. ఇది కరెక్ట్ పద్ధతి. ఓకే. ఏ ఫాదర్ అండ్ హిస్ సన్. తండ్రికి తన కుమారునికి మధ్య జరిగినటువంటి సంభాషణ. ప్రపంచంలో ఏ విధంగా మనం వ్యవహరించాలనేది తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి సంభాషణ. ఏ పర్సన్ అండ్ హిజ్ నేబర్. వ్యక్తికి తన పొరుగువాడికి మధ్య జరిగినటువంటి సంభాషణ. 2 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. బాల్యమిత్రుల మధ్య జరిగినటువంటి సంభాషణ. మరి మనకు ఆన్సర్ తెలుసు. మీరు తెలుసుకున్నట్లుగానే ఏ ఫాదర్ అండ్ హిస్ సన్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనం ఇక్కడ
ఏ అని రాస్తాము. ఈ విధంగా 3 ప్రశ్నలను సరైనటువంటి సమాధానాలతో రాయడం వల్ల మనకు 6 మార్కులు వచ్చాయి. ఇప్పుడు మన సెక్షన్ ఏలో 2 ప్యాసేజీలు, ఒకటి రీడింగ్ ఏ నుంచి వచ్చినటువంటి ఒక ప్యాసేజీ, 2 రీడింగ్ బి పోయమ్స్, రీడింగ్ బి పోయమ్స్ నుంచి వచ్చినటువంటి ఒక 6 మార్కులు కలిగినటువంటి ఒక ప్యాసేజీని మనం చూసాము. ప్రశ్నగా 4 మార్కులకు రీడింగ్ బిలో ఉన్నటువంటి ఒక ప్రోజ్ నుంచి ఒక చిన్న పారాగ్రాఫ్ మీకోసం నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మరి దానికి 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, 2 4 మార్కులు ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది, గమనించండి ఎలా ఉంటుందో చూడండి, అది ఎంత సులభమో అర్థం చేసుకోండి. అలాంటి మోడల్లో ఉండేటటువంటి రీడింగ్ బి నుంచి ప్రోజ్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్లని చదవండి, మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం వచ్చేద్దాం క్వశ్చన్లోకి. చూడండి, సెక్షన్ 1లో క్వశ్చన్ నెంబర్ 9 and 10 అడిగేటటువంటి ఒక పారాగ్రాఫ్ ప్రోజ్ నుంచి, దాని కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు మనం ఈ ప్యాసేజ్ని చదువుదాం. సెట్బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఎ సెట్బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ సెట్బ్యాక్స్. చాలా మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి చిన్న ప్యాసేజీ. ఇంకొకసారి మీకు తెలుగులో చెప్తూ నేను చదువుతాను. సెట్బ్యాక్స్ అంటే వైఫల్యాలు, విఫలం చెందడం. ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. మన జీవితంలో వైఫల్యాలు అనేవి అనివార్యాలు. ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యం, మన చేతుల్లో ఏం ఉండదు, అది ఆ విధంగా సంభవిస్తుంది. మన ప్రమేయం లేకుండా జరిగేటటువంటి దాన్ని ఇన్ఎవిటబుల్ అని అంటారు. మన జీవితంలో అనేక వైఫల్యాలు అనేవి మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే అవి వస్తూ ఉంటాయి. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్. డ్రైవింగ్ ఫోర్స్ అంటే మీరు అనుకున్నటువంటి డ్రైవింగ్ కాదు. డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఒక చోదక శక్తి, మనల్ని నడిపించేటటువంటి శక్తి. వైఫల్యం చెందడం వల్ల మనలో కసి పెరిగి ఏదో ఒకటి లక్ష్యాన్ని సాధించాలని తపన పడి ఆ లక్ష్య సాధన కోసం మనం ప్రయత్నం చేస్తాము. దాన్ని, ఆ ప్రయత్నాన్నే ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ అన్నాం. అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. అంతేకాదు మనకి వినయ విధేయతలు కలిగి ఉండాలనే విషయం కూడా నేర్పిస్తుంది. మనం ఒక అంశంలో విఫలం చెందడం వల్ల మనకి ఏం అర్థమవుతుంది? అణుకం ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి, అప్పుడే మనం దేనైనా సాధించగలం అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అదే చెప్తుంది ఇక్కడ. అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. ఇన్ గ్రీఫ్, బాధల్లో, ఇన్ గ్రీఫ్ అంటే బాధలు, యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. అలాంటి వైఫల్యాలని అధిగమించడానికి విచారంలో మనకు నమ్మకాన్ని, ధైర్యాన్ని ఈ సెట్ బ్యాక్స్ అనేవి కలిగిస్తూ ఉంటాయి అని మనకి ఈ పారాగ్రాఫ్ తెలియజేస్తుంది. బాగా అర్థమైంది అనుకుంటాను కదా. ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ ప్యాసేజ్ మనకు. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అసలు ఆ పాఠం టైటిలే చూడండి ఎలా ఉందో, ఆ లెసన్ టైటిల్. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. మరి ప్రతి ఒక్క విజయము అనేది అనేక వైఫల్యాలకు సంబంధించినటువంటి కథే. అంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని చెప్తూ ఉంటాం. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. మనం వైఫల్యం చెందితేనే, విఫలం చెంది ఫెయిల్ అయితేనే కదా సక్సెస్కి దారి ఎత్తుకునేది. కాబట్టి చాలా చక్కని మెసేజ్ మనకుంది ఇందులో. మనం ఇప్పుడు ఈ 9వ క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఎ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్. మనకు చదవడం వస్తే చాలా పారాగ్రాఫ్లో ఆన్సర్ ఆడే ఉంది. చూడండి ఇక్కడ చూడండి మీకు. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ అని అక్కడే ఉంది కదా. మనం ఏం లేదు, జస్ట్ అగైన్ అండ్ అగైన్ రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఫైండ్ ద
ఆన్సర్, అంతే. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్. మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మన ఛాయిస్లో అది ఉందో లేదో చూద్దాం. చూడండి. ఏ డ్రైవింగ్ ఫోర్స్ ఉంది, ఓకే. కానీ నేను ముందే చెప్పాను మీకు, అంతటితో సంతృప్తి చెందకుండా 3 ఆప్షన్స్ మనం చదవాలి. రెండోది ఏ డ్రైవింగ్ లైసెన్స్, అది అసలు ఆన్సర్ కరెక్ట్ కాదని మనకు స్పష్టంగా తెలిసిపోతుంది కదా. అదేవిధంగా సి ఏ డివైడింగ్ ఫోర్స్. కాబట్టి 3 ఛాయిస్లు చదివిన తర్వాత మనకు నిర్ధారణ అయింది ఏ ఆన్సర్ అని. కాబట్టి ఏ అని ఇక్కడ రాస్తాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇది వివరిస్తున్నాను, ఇక్కడ ఏ అని రాశాను, కానీ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ ఇన్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇట్ సెల్ఫ్. మీకు 20 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఇస్తారని చెప్పాను. అందులో ఇవన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ 9 అని వేసి ఏ అని రాయడమే మీరు చేయాల్సిన పని. ఇంకంతే, క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు, ఏవి ఆప్షన్స్ రాయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఏ డ్రైవింగ్ ఫోర్స్ అనేది రాయాల్సిన అవసరం లేదు. రైట్ ద క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్ యాజ్ ఏ అని మాత్రం రాస్తే సరిపోతుంది. ఓకే, 10వ క్వశ్చన్కి వెళ్దాం మనం. వాట్ డూ వి లెర్న్ ఫ్రమ్ ఎ సెట్ బ్యాక్? వాట్ డూ వి లెర్న్ ఫ్రమ్ ఎ సెట్ బ్యాక్? వైఫల్యాల నుండి మనం ఏం నేర్చుకుంటాము చూద్దాం. ఇక్కడే ఉంది చూడండి. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. మనకి ఏమని చెప్పి ఆల్సో టీచర్స్ మనకు బోధిస్తుంది, వినయంగా ఉండాలి అనే విషయాన్ని మనకు అది బోధిస్తుంది. ఏంటి బాగా నాకు చదవచ్చని గర్వపడితే ఉపయోగం ఏముంది? వినయం ఉంటేనే అన్ని గుణాలు ఉన్నట్టే. కాబట్టి మనకి వినయం అనేది అతి ముఖ్యమైన విషయం అనేది గుర్తుపెట్టుకోండి. మరి వాట్ డూ వి లెర్న్ ఫ్రమ్ అ సెట్ బ్యాక్? మనం ఏం నేర్చుకుంటాం? ఏ డ్రైవింగ్ నేర్చుకుంటామా? బి ఆనెస్ట్ నేర్చుకుంటామా? సి హ్యూమిలిటీ నేర్చుకుంటామా? ఇక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చాడు కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి మనం సిని రాస్తాము. ఈ విధంగా 2 కరెక్ట్ ఆన్సర్స్ పెట్టేశాం కాబట్టి మనకు టోటల్ 2 జార్ 4 మార్క్స్ మనకి మనం సెక్యూర్ చేసుకున్నట్టే. ఎంత ఈజీగా ఉంది. ఇంత సౌకర్యము ఏ సబ్జెక్ట్ లేదు. ఇంగ్లీష్కు ఉన్నంత సౌకర్యం ఏ సబ్జెక్ట్కి లేదన్నమాట. గుర్తుపెట్టుకోండి, ప్యాసేజ్లు చాలా ఈజీగా మార్కులు వస్తాయి. ఇది మార్కుల గని. మీరు గో అండ్ ప్లండర్ ఇట్. వెళ్ళడం ఆ ఖజానాని, మార్కుల ఖజానాని కొల్లగొట్టుకొని వచ్చేసాడు. చాలా ఈజీగా ఉంది కదా. మరి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాంటి పార్ట్ బి, రీడింగ్ బిలో ఉన్నటువంటి అనేక ప్యాసేజీలను మీరు చదువుతూ ఉంటే ఇలాంటి ప్యాసేజీల పట్ల మీకు ఒక అవగాహన ఉంటుంది. ఎలాంటి ప్యాసేజ్ వచ్చినా మీరు రాయగలిగేటటువంటి కెపాసిటీ మీకు వస్తుంది. సరే, మళ్ళా ఇంకొక ఐటెంతో మీ ముందుకు నేను వస్తాను. అప్పటిదాకా సెలవు. ఆల్ ద బెస్ట్. మరి సెక్షన్ 1లో ఆఖరి భాగము 10 మార్కులకు చాలా సులభమైనటువంటి ఒక ప్రశ్న ఉంది. అది ఏంటంటే స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా. స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా. మీకు ఒక డేటా ఇస్తారు. ఆ డేటాను అనలైజ్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ను మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 5 రోజులు 10 మార్కులకి ఉంటుంది. మరి మీకోసం ఈ స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా సిద్ధంగా ఉంది. మరి వెళ్దాం అట్లా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 నుండి 15 వరకు ఉండేటటువంటిది ఈ స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా. రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్. మార్క్స్ సెక్యూర్డ్ బై 3 స్టూడెంట్స్ in various subjects in the annual examinations. What is the title of the data? Marks secured by 3 students in the various subjects in the annual examination. ఎవరు ఆ 3 స్టూడెంట్స్ అంటే రజియా, జ్యోతి అండ్ బిందు. దీస్ ఆర్ ద 3 స్టూడెంట్స్
who took the examination and got different marks in different subjects in the annual examination. Name of the student, marks in Telugu subject, marks in Hindi subject, marks in English, marks in mathematics, marks in general science, and marks in social studies. The total marks, these are the total marks. Now be careful while studying the data. జాగ్రత్తగా ఈ ఇచ్చినటువంటి డేటాని స్టడీ చేద్దాం. రజియాకు తెలుగులో 80 మార్కులు, హిందీలో 75 మార్కులు, ఇంగ్లీష్లో 90 మార్కులు, మ్యాథ్స్లో 90 మార్కులు, జనరల్ సైన్స్లో 72 మార్కులు, సోషల్ స్టడీస్లో 73 మార్కులు, మొత్తం కలిపి టోటల్ 480 మార్కులు వచ్చాయి. మనం ఈ రజియా మార్కులు చదువుతున్నప్పుడే మనం ఆ ప్రత్యేకతలు కూడా గమనించాలి. ఆ అమ్మాయికి ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఎన్ని సబ్జెక్టులలో ఈక్వల్ మార్క్స్ వచ్చాయి, ఎందులో తక్కువ వచ్చాయి, టోటల్ ఎంత, మిగతా వాళ్ళందరికంటే తక్కువనా ఎక్కువనా, ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉంచుకోవాలి. అదే స్టడీ స్కిల్. ఇది చదవంగానే ఏ ప్రశ్న అడిగినా కానీ మనం సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. అలా చూడంగానే ఎక్కువ తక్కువ సమానం అనేవన్నీ కూడా మనం కంపారిజన్ చేస్తూ ఉండాలన్నమాట. సరే, తర్వాత జ్యోతికి తెలుగులో 80, హిందీలో 70, ఇంగ్లీష్లో 90, మ్యాథ్స్లో 100, జనరల్ సైన్స్లో 75, సోషల్ స్టడీస్లో 96, మొత్తం 511. ఈ జ్యోతికి మ్యాథమెటిక్స్లో సెంట్ కొట్టేసింది. ఇంకా అదేవిధంగా మరి ఈ అమ్మాయికి హిందీలో తక్కువ మార్కులు వచ్చాయి, మొత్తం 511 టోటల్ వచ్చింది. వచ్చిన వాళ్ళల్లో కల్లా హైయెస్ట్ స్కోర్ చేసింది ఈ అమ్మాయి. ఈ విధంగా మనం అనుకోవాలి మనసులో, అలా అనుకొని సిద్ధమైపోవాలి తర్వాత ప్రశ్నలకి. బిందు తెలుగులో 70, హిందీలో 90, ఇంగ్లీష్లో 75, మ్యాథమెటిక్స్లో 95, జనరల్ సైన్స్లో 80, సోషల్ స్టడీస్లో 96 వచ్చాయి ఈ అమ్మాయికి. టోటల్ 506 మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా మనం ఈ టేబుల్ని బాగా చదివిన తర్వాత ఒక అవగాహనకు వస్తాము. ఇప్పుడు వీ హ్యావ్ టు ఫేస్ ద క్వశ్చన్స్. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 5 2 10 మార్క్స్. ఈ 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ ఉంటాయి. చూడండి ఇంగ్లీష్ ఎంత ఈజీగా ఉంటుందో, అసలు కని విని ఎరుగని రీతిలో ఇది ఉంది. చూడండి, వాట్ డస్ ద టేబుల్ షో, వాట్ డస్ ద టేబుల్ షో. ఈ టేబుల్ మనకి ఏం తెలియజేస్తుంది? ఏం తెలియజేస్తుంది అంటే మనకు తెలిసిపోతుంది కదా. మార్క్స్ స్కోర్డ్ బై 3 స్టూడెంట్స్ ఇన్ ద వేరియస్ సబ్జెక్ట్స్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్. అదే కదా మనకు తెలియజేసేది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. కాబట్టి మీరు ఇక్కడ ఏం రాస్తారు, క్వశ్చన్ నెంబర్ 1 అని రాసేసి మార్క్స్ సెక్యూర్డ్ బై 3 స్టూడెంట్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్. అంతే, దట్స్ ఇట్, అయిపోయింది ఆన్సర్. అది ఎత్తి ఇక్కడ రాసేసారు, 2 మార్క్స్ జోబులు వేసుకున్నారు, అంతే అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఎందుకంటే ఎవరైనా సులభమైనటువంటి ప్రశ్నపత్రాన్ని తయారు చేయగలిగే వాళ్ళు ఏ సబ్జెక్టులు అయినా ఉన్నారా? ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. తర్వాత చూడండి, హూ సెక్యూర్డ్ ఈక్వల్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్. హూ స్కోర్డ్ ఈక్వల్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్. 2 సబ్జెక్టులలో ఒకే మార్కు ఎవరికి వచ్చింది? చూడండి ఎవరికి వచ్చింది. 90 90 మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో 90 రజియాకు వచ్చింది. కాబట్టి హూ స్కోర్డ్ ఈక్వల్ మార్క్స్ ఇన్ ద 2 సబ్జెక్ట్స్ అంటే మీరు ఇక్కడ రజియా అని రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ అంటే దాని అర్థం ఆన్సర్ స్క్రిప్ట్. తర్వాత చూడండి, ఇప్పుడు 2 WH క్వశ్చన్స్ అని చెప్పాను, అయిపోయాయి. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంకా ఈజీగా ఉంటుంది, శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ. The highest marks in the maths scored by. The highest marks in maths scored by. మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి? ఇందాక మనం చెప్పుకున్నాం, సెంట్ కొట్టింది జ్యోతి అని. సెంట్% సాధించింది. సెంట్ అంటే 100 అని అర్థం, సెంట్%. ఓకే, చూడండి ఇక్కడ మరి ఆన్సర్ ఏమవుతుంది? జ్యోతి. కాబట్టి ఇక్కడ మనం జ్యోతి అని రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. ద హైయెస్ట్ టోటల్ ఈజ్ స్కోర్డ్ బై.
ద హయ్యెస్ట్ టోటల్ ఈజ్ స్కోర్డ్ బై. హయ్యెస్ట్ టోటల్ ఎవరికి వచ్చింది? 511 మార్కులు ఎవరికి వచ్చాయి? జ్యోతికి వచ్చాయి. కాబట్టి ఆన్సర్ సి. ద హయ్యెస్ట్ టోటల్ ఈజ్ స్కోర్డ్ బై జ్యోతి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చూస్ ద ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. చూస్ ద ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చారు మనకి. అందులో ఏదైతే ట్రూ స్టేట్మెంటో దాన్ని పిక్ చేసి ఇక్కడ ఆన్సర్ రాసేయడమే. చూద్దాం. దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ 15 మార్క్స్ ఇన్ హిందీ బిట్వీన్ రజియా అండ్ బిందు. దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ 15 మార్క్స్ ఇన్ హిందీ బిట్వీన్ రజియా అండ్ బిందు. రజియాకు వచ్చిన మార్కులు, బిందుకి వచ్చిన మార్కులను కనుక పోల్చి చూస్తే వాళ్ళిద్దరికి హిందీలో 15 మార్కులు మాత్రమే తేడా ఉన్నాయి. చూద్దాం వీళ్ళిద్దరికి ఎన్ని మార్కులు వచ్చినాయో. రజియాకి హిందీలో 75 వచ్చాయి, బిందుకు 90 వచ్చాయి. బిందుకు ఎక్కువ వచ్చాయి 90, 75 వచ్చాయి రజియాకి. అంటే వీళ్ళిద్దరి మధ్య మార్కుల భేదం ఎంత? 15 మార్క్స్. కరెక్ట్ కదా? ఆన్సర్ ఇదే కరెక్ట్. సరే, దాన్ని ఆ విధంగా ఉంచుకుందాం, మనం తొందరపడకూడదు. 2, 3 ఛాయిస్లు కూడా చూద్దాం. బిందు సెక్యూర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. బిందు సెక్యూర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. మరి బిందు మ్యాథ్స్లో అమ్మాయికి ఎక్కువ వచ్చాయా లేదా? మ్యాథ్స్లో 95 వచ్చాయి. ఈ అమ్మాయి కంటే 100 మార్క్స్ సాధించిన అమ్మాయి జ్యోతి ఉంది. సో దిస్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్, అన్ట్రూ స్టేట్మెంట్. కాబట్టి ఇది తప్పు కదా, దాని గురించి మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఇక సికి వెళదాం. జ్యోతి గాట్ 73 మార్క్స్. జ్యోతి గాట్ 73 మార్క్స్ ఇన్ సోషల్ స్టడీస్. ఇది ట్రూ స్టేట్మెంటా కాదా? జ్యోతికి సోషల్ స్టడీస్లో 73 మార్క్స్ వచ్చాయని చెప్పారు, కానీ జ్యోతికి సోషల్ స్టడీస్లో 96 వచ్చాయి. మరి దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి మనం ఫస్ట్ చెప్పినటువంటి ఆన్సర్ ఏ. దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ 15 మార్క్స్ ఇన్ హిందీ బిట్వీన్ రజియా అండ్ బిందు. సో దిస్ ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్. సో వీ కెన్ రైట్ ఏ యాజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం 5, 2, 10 మార్కులు సులభంగా ఈ స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటాలో నుంచి మనం సంపాదించాం. ఈ ప్యాసేజ్తో మనం సెక్షన్ 1 30 మార్క్స్కి మనం పూర్తి చేసుకున్నాము. ఇంకొకసారి సెక్షన్ 1 గురించి రికాప్చులేట్ చేస్తాను నేను. సెక్షన్ 1 30 మార్కులకు ఉంటుంది. అందులో రీడింగ్ ఏ నుంచి 10 మార్కులకు ఒక ప్రశ్న ఉంటుంది. రీడింగ్ బి నుండి పోయంలో ఒక పోయం వస్తుంది, 3 పోయంలలో ఒకటి వస్తుంది, దానికి 6 మార్కులు ఉంటాయి. రీడింగ్ బి నుండి ప్రోజ్ సెక్షన్ నుంచి 4 మార్కులకి ఒక చిన్న ప్రోజ్, ఒక పాఠం నుంచి మనకి ఒకటి వస్తుంది, 4 మార్కులకు ఉంటాయి. అదేవిధంగా మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా నుంచి ఒక సబ్జెక్ట్, ఒక మ్యాటర్, ఒక టేబుల్ కానీ ఇంకా ఏదైనా కానీ ఇస్తారు. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తే 5 2 10 మార్క్స్ వస్తాయి. మొత్తం ఈ సెక్షన్లో 30 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నేను మీకు 30 మార్క్స్కి సంబంధించినటువంటి మరి ఆ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1ని వివరించాను. మరి రాబోయే క్లాసెస్లో మీకు గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించినటువంటి సెక్షన్ 2 ఉంది. ఇది 40 మార్క్స్కి ఉంటుంది. దాన్ని మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాసులలో వివరిస్తాను. మరి నా క్లాసులన్నీ మిస్ కాకుండా వింటూ ఉండండి. ఏదైనా డౌట్ వస్తే మీకు ఇవ్వబడినటువంటి నంబర్లకి ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేస్తుంటాను. మరి మరొకసారి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండండి. బై, గుడ్ బై, ఉంటాను.